అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయెను. సహోదరులారా, లోకమంతా పాపంలో పడిపోయి దేవునికి దూరమైపోయింది. మనుషుల పాపాలకు వ్యతిరేకంగా దేవుని కోపము మండుతూ ఉంది. పరలోకానికి భూమికి మధ్య సమాధానం అంటూ లేకపోయింది. ఈ పరిస్థితుల్లో శాంతిని నెలకొల్పేందుకు దేవుడు క్రీస్తును పంపాడు. లోక పాపాలను తీసివేసేందుకు తానే రక్తబలి కావడం ద్వారా క్రీస్తు ఆ పనిని నెరవేర్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము మనము పరిశీలించినట్లయితే, మనము దేవునికి విరోధులమై ఉన్నప్పుడు తన కుమారుని మరణం ద్వారా మనలను దేవునితో సఖ్యపరచడం జరిగింది. అలాంటప్పుడు ఆయనతో సఖ్యపడి ఆ కుమారుడు జీవిస్తూ ఉండడం వల్ల మరీ నిశ్చయంగా మనకు విముక్తి కలుగుతుంది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.